ఇవన్నీ 12 నెలల డెడ్ లైన్ పెట్టుకున్నాయి. ఏది ఇవన్నీ ప్రయోగాలు చేసి మోదీని దింపేయడానికి అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం వారు మోదీ బలాలతో ఆడుకోవడం, అదే అండి బలహీనపరచడం టార్గెట్గా పెట్టుకున్నారు. మోదీ గారి దగ్గర 2 పెద్ద బలాలు ఉన్నాయి. ఇవి ఆయనకు రాజకీయంగా, పాలనలో, దేశ భద్రతలో ఒక రకంగా లైఫ్ లైన్ లాంటివి. డీప్ స్టేట్ లాంటి శక్తులు ఎవరినైనా డౌన్ చేయాలంటే ముందు ఆ వ్యక్తి బలాన్ని కట్ చేయాలి అనుకుంటాయి. అందుకే భారతదేశంలో మోదీ బిజినెస్ కమ్యూనిటీ మీద బలమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇలా అనగానే మీరు ఆదాని అంబానీ అంటూ ఎద్దేవా చేసే వారి మాటలు గుర్తొస్తుండొచ్చు. కానీ నిజమేంది అంటే అంబానీ, ఆదాని లాంటి పెద్ద కంపెనీలు కాదు, చిన్న అండ్ మధ్య తరహా పరిశ్రమలు మోదీ పాలసీల వల్ల చాలా లాభపడినాయి. జిఎస్టీ సింప్లిఫికేషన్, మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ బిజినెస్కి బూస్ట్ ఇచ్చినాయి. మరి డీప్ స్టేట్ టార్గెట్ ఏంది అంటారా? మోదీకి ఈ మద్దతును తీసేయడానికి బిజినెస్ పెద్దలపై లీగల్ కేసులు, ఇంటర్నేషనల్ ప్రెజర్, క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ గ్రూప్ పై హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత విదేశీ మీడియా, ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ ఒకేసారి టార్గెట్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం బిజినెస్ కమ్యూనిటీ మోదీ సేఫ్ హ్యాండ్స్లో లేరు అని భావించారు.